తాలి పార్ట్ 65. మైథిలి రష్మికని కౌగిలించుకొని, సారీరా, నీది క్రిమినల్ బ్రెయిన్ అనుకున్నాను, కానీ దాని వెనక అంతా మంచి కోసమే అని గ్రహించలేకపోయాను అని ముద్దు చేస్తుంటే మళ్ళీ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చింది. అలా ముగ్గురిని చూస్తూ మూర్తిగారు, నేను ఇదే కోరుకున్నానమ్మా, మీరు ముగ్గురు అక్కా చెల్లెలలా సంతోషంగా ఉండాలని అంటుంటే, రామ్, ఆదిత్య, ఇంట్లో నుంచి శని పోయింది కదా, ఇక వాళ్ళు ముగ్గురు సంతోషంగానే ఉంటారు. క్రిష్ కూడా దారిలోకి తీసుకొస్తే ఇక మన ఫ్యామిలీ హ్యాపీ అన్నారు. రష్మిక, కిట్టప్ప దారిలోకి రావాలి అంటే అంత ఆషామాషి కాదు. తనలో పుట్టిన ప్రేమనే ఇన్ని రోజులు భద్రంగా భద్రపరిచాడు. ఆ ప్రేమను దాటి చూడాలి కదా. చూద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం అని అందరూ అనుకున్నారు. ఆదిత్య వారి గదిలో మైథిలిని కూర్చోబెట్టి జరిగినది మొత్తం చెప్పాడు. మైథిలి, అలా కాకుండా రష్మిక తన ప్రేమను వేరేలా అందుకుంటే పోయేది అంటుంటే, ఆదిత్య, అంతలా మంట పెడితేనే అక్కడి వరకు వచ్చాడు, లేకపోతే ఇండియాకి ఈ జన్మకు రాను అన్నట్టు కూర్చున్నాడు. క్రిష్కి అన్నా వదినను చూసుకుని వాళ్ళ దగ్గర ఉండాలని లేదా? అన్న వచ్చాక తనని చూడాలని ఎంత తప్పించిపోయి ఉంటాడు. అయినా కానీ రాలేదంటే అర్థం అవ్వటం లేదా? రష్మిక బాగానే మంట పెట్టింది, కానీ క్రిష్ తొందరపడ్డాడు. అది కూడా ఒక అందుకు మంచిదేలే. నిన్ను కోపం మీద నేను అలా చేస్తే నువ్వు సాధించుకుని తాళి కట్టించుకోలే, అలాగే రష్మిక కూడా సాధించి తాళి కట్టించుకుంటుంది, కానీ చస్తా అని బెదిరించదు. క్రిష్ తొందరపడ్డా అన్న భావనలో ఉన్నాడు. రష్మిక చచ్చైనా సాధించుకోవాలి అనే మనిషి కాదు, నాలా బెదిరిపోయి తాళి కట్టడానికి అంటుంటే, మైథిలి, ఏదేమైనా క్రిష్ ప్రేమను జయించగలిగితే రష్మిక చాలా అదృష్టవంతురాలు అని అంటుంటే, ఆదిత్య, ఆ అదృష్టాన్ని నువ్వు మిస్ చేసుకున్నావు కదా అన్నాడు. మైథిలి, అదృష్టమో దురదృష్టమో అతని ప్రేమను పొందకపోయినా అతని స్నేహాన్నైతే పొందాను. మీరు నాకు రక్త సంబంధం, ఏ జన్మ బంధమో ఉన్నది కాబట్టే ఒకటయ్యాము. అందుకే కదా మీ ప్రేమకు 2 పిల్లల తల్లిని కూడా అవుతున్నాను అని అంటుంటే, ఆదిత్య మైథిలికి కనిపిస్తున్న బుజ్జిగా ఉన్న బంపు చూస్తూ, ఈ బంగారం కడుపులో పడిన దగ్గర నుంచి మనకన్ని శుభాలే జరుగుతున్నాయి, నా బుజ్జి బంగారం, గోల్డెన్ లెగ్ అని మురిసిపోతున్నాడు. అలా ఆదిత్యాన్ని చూస్తున్న మైథిలికి క్రిష్ ప్రేమ అనంతమైతే ఆదిత్య ప్రేమ ప్రాణం అయిపోయింది. క్రిష్ గురించి తెలిసాక ఏ మగవాడైనా కాస్త ఈర్ష్యా భావాలతో లోనవుతాడు. ఆదిత్య దగ్గరికి వచ్చిన ఫస్ట్లో క్రిష్ హస్బెండ్ అని, కిట్టు డాడీ అని పిలుస్తున్నా కానీ ఏ రోజు తనని రవ్వంత కూడా అనుమానించకుండా ఆమె మనసును అర్థం చేసుకున్న ఆదిత్యాన్ని చూస్తే ప్రేమ పొంగుకు వచ్చి పాప ఆనందం ఆగక, ఆదిత్య కళ్ళ ముందు మైథిలి నీది కాదు అని సాక్ష్యాలు ఉన్నా కానీ మైథిలి మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆలోచించిన ఆదిత్యాన్ని చూస్తూ, లోకంలో ఇలాంటి మగవాళ్ళు ఉంటారా, నేనెంత అదృష్టవంతురాలను అనుకొని ఇన్ని రోజులుగా డాక్టర్ దూరంగా ఉండమన్నాడు. ఆదిత్యాని రష్మిక ఏం చేస్తుందో అని భయంతో ఉండి ఆదిత్యాని ఎటూ కదలనివ్వక తన దగ్గర బందీని చేసింది. ఆమె ప్రేమకు అతను ఆమె నుంచి ఏదీ లేకపోయినా కానీ అప్పుడప్పుడు రష్మికతో ఉడికిస్తూ కూడా ఆమెను దాటి ఒక్క క్షణం కూడా బయటికి వెళ్ళలేదు. అంతలా అర్థం చేసుకుంటున్న ఆదిత్యాన్ని చూసి మైథిలికి ప్రేమ పొంగుకు వచ్చి ఇద్దరి మధ్యలో ఉన్న విరహానికి తెర తీయాలి అని అమాంతంగా ఆదిత్య పెదవులు అందుకుంది. అసలే మైథిలికి అంత దగ్గరగా ఉంటూ ప్రేమను పంచుకుంటూ ఆమెలో కలవలేక అతని మనసు చేసే అలజడి, అతని మోహాన్ని అణిచివేయలేకపోతున్న వాడికి మైథిలి అలా ముద్దు పెట్టగానే ఒక్కసారిగా బాడీలో ఉన్న నరాలు యాక్టివేట్ అయ్యి జిమ్ జిమ్ అంటూ లాగేస్తుంటే ఆ వైబ్రేషన్తో మైథిలిని పడుకోబెట్టి, నీకు ఓకేనా అన్నాడు.
మైథిలి సిగ్గుపడుతూ మరొక్కసారి పెదవులు అందుకుంది. ఇంకేముంది, ఆదిత్యలో అణచివేసిన పొగరు అనే గుర్రం పొగరెక్కి రంకెలు కొడుతుంది. ఇక ఆగుతాడా బాబు? 5 సంవత్సరాల క్రితం మైథిలి గర్భవతి కావాలి అని, ఆమె గర్భమును పదే పదే ముద్దులు పెట్టి బేబీకి ఆహ్వానం పలకాలి అని అనుకున్న ఆదిత్యకు కిట్టు ఆమె గర్భమునకు చేరింది తెలియదు, కిట్టు పుట్టాడు అని తెలియదు. మరలా ఆ మూమెంట్ కోసం ఎదురు చూసి తాను మెడిసిన్ తగ్గించి వారి ప్రేమకు ప్రతిరూపాన్ని ఆహ్వానించటానికి చాలా అగచాట్లు పడ్డాడు కదా. ఇక మైథిలి ఆదిత్య ఆహ్వానాన్ని అందుకుని బేబీ మైథిలి గర్భంన చేరింది. ఆ ఆనందంతోటి ఆదిత్య ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, ఈరోజు ప్రాణసఖి రారమ్మని ఆమె పడుచు ప్రాయాన్ని విందుగా పెడతాను అని చెప్తుంటే, అతనిలో పొగరెక్కిన గుర్రం రేసు గుర్రం మాదిరిగా పరుగులు పెట్టి మైథిలితో తీయని ప్రణయకేలికి సిద్ధమయ్యి మైథిలిని సిద్ధం చేస్తూ, ఒకరి ప్రేమను ఒకరు ఆస్వాదిస్తూ, ఒకరి మనసు ఒకరు జయిస్తూ, ఆనందలోకాలలో విహరిస్తూ, అంతులేని ఆనందం పొందుతూ, సుఖిస్తూ, శ్రమిస్తూ, శోధిస్తూ, సాధిస్తూ, తమ ఆనందాన్ని తమ చెంతకు చేర్చుకొని ఇద్దరు అలసి సొలసి ఒకరి కౌగిలిలో ఒకరు సేద తీరుతున్న వేళ. రామ్ గదిలో మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు అని అన్ని చక్కబెట్టుకొని బెడ్రూమ్కి వచ్చి వాష్రూమ్లోకి వెళ్ళింది. రామ్ కూడా మళ్ళీ వెనక బెడ్రూమ్కి వచ్చి అన్ని బిగించాడు. మళ్ళీ బయటికి వస్తూ, ఏంటి కన్నయ్య పట్టపగలు తలుపు గడియలు పెట్టావు అన్నది. రామ్, అందరూ గదులకు గడియలు పెట్టుకున్నారే, మన గదికే పెట్టినట్టు అంత భయపడిపోతున్నావు? ఇందాక మా తమ్ముడు అందరి ముందు గడియ పెడితే ఏంటి అని అడగలేదు, కానీ నేను నా గదిలోకి వచ్చి గడియ పెడితే నా పిల్లం ఏంటి అని అడిగితే నా బాధ ఎవరికి చెప్పుకోను అని బాధగా అంటుంటే, మళ్ళీ నవ్వుతూ, పట్టపగలు మీ వేషాలు ఆపండి, పిల్లలున్నారు, రఘు అయినా చూసుకుంటాడు అంటే కావ్య వచ్చింది. వాళ్ళు అసలు ఆ ప్రేమ ముచ్చట్లు వదిలి ఎప్పుడు ఈ లోకంలోకి వస్తారో ఏమో అని అంటుంటే, రామ్, పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు, అందరి ప్రేమలు అందరి బాధలు నీకు అర్థమవుతాయి, కానీ నా బాధ ఎందుకని నీకు అర్థం కాదు అని మల్లిని తన పైకి లాక్కున్నాడు. మళ్ళీ, ఆగు కన్నయ్య, నీ ఆగడాలు మరీ ఎక్కువైపోతున్నాయి. కూనలో ఉండగా ఎంత బుద్ధిగా ఉన్నావు, పడుకునేటప్పుడే అల్లరి చేసేవాడివి, ఇప్పుడైతే నీకు టైము పాడు ఉండటం లేదు, వదులు కన్నయ్య, మరి అగడం చేస్తున్నావు అంటుంటే, రామ్, కూనలో ఉన్నప్పుడు నాకు తెలియదే, ఇప్పుడు అంతా తెలుసు అంటూ, పని ఒత్తిడి, ఇటు వయసు ఒత్తిడి, దీన్ని కంట్రోల్ చేయలేక చచ్చిపోతున్నా. నీ కోఆపరేషన్ అన్నా ఉంటుంది అంటే ఇల్లు పిల్లలు, ఇప్పుడు లిల్లీ కడుపుతోటి ఉంది అని లిల్లీ కంటే నువ్వే ఎక్కువ ఆపసోపాలు పడుతున్నావు. నీకు అందరూ కావాలి, నేనొక్కండి తప్ప అని మల్లిని తోసేసి, పో నీ ఇష్టానికి ఏమైనా చేసుకో అంటూ అలిగి బోర్లా బొక్కల పడుకున్నాడు. మళ్ళీ నవ్వుతూ, వాళ్ళందరికన్నా ఏదైనా చెప్పొచ్చు, కానీ కన్నయ్య అలిగితే ఈయన అలక తీర్చే వరకు నా ఒళ్ళు హూనం అవుతుంది అని అలిగి పడుకో అంటూ లేచి వెళ్ళిపోతుంది. రామ్, దొంగ మొహంది, అలిగాను అని బుజ్జగిస్తుంది అంటే వెళ్ళిపోతుంది అని మళ్ళీ లాగి బెడ్పై వేసి, కదిలితే కాళ్ళు చేతులు విరగ్గొడతా అని పాపను అల్లుకుపోతున్నాడు. మళ్ళీ ఇచ్చే తీయని ముద్దులను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మురిసిపోతూ మైమరిసిపోతూ తన వయసు దాహాన్ని తీర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ కొత్త పిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు మల్లితో జీవితం మొదలు పెట్టాకే కదా అతని సంసారంలో సరిగమలు తీపి రుచులు అర్థమైంది. అసలే వయసు అయిపోతుంది అంటూ పాపపై డ్యూటీలు ఓటీలు అంటూ నల్లిని నలిపినట్టు నలిపేస్తున్నాడు. అలా వాళ్ళ తీయని కాపురంలో తేనెను నింపుకుంటూ ఒకరికి ఒకరు ఆస్వాదిస్తూ ఒకరిపై ప్రేమను ఒకరు రెట్టింపు చేసుకుంటూ చక్కటి ప్రణయ గీతం ఆలపిస్తూ అలసి సొలసి సొమ్మసిల్లి ఒకరికి కౌగిలిలో ఒకరు స్వేద తీరుతున్న వేళ. పిల్లలు తలుపు కొట్టారు. మళ్ళీ రాముని కోపంగా చూస్తూ వాష్రూంలోకి పరుగులు పెట్టింది. రామ్ నవ్వుతూ తలుపు తీశాడు. పిల్లలు పరుగున వచ్చి, పప్పా మా ఏది అన్నారు. రామ్ వాళ్ళ గది డోరు తీసి పెట్టాడు కదా, అటు చూపిస్తూ, మీ రూమ్లో లేదా అని అమాయకంగా అన్నాడు. పిల్లలు వాళ్ళ గదిలోకి పరుగులు పెట్టారు.
మళ్ళీ బయటికి వచ్చి సైలెంట్గా, ఏంటి బంగారాలు, నన్ను వెతుకుతున్నారా అంటూ వాళ్ళకి ఎదురుపోయింది. పింకీ, మా తాతయ్యకి కాఫీ అంట అన్నది. వాళ్ళని తీసుకుని వంటగదిలోకి వెళ్ళి తన పని తాను చేసుకుంటుంది. పిల్లలకు పాలు పోసి ఇచ్చింది, పెద్దవాళ్లకు కాఫీలు తయారు చేసింది. మూర్తి గారికి కాఫీ, శూర్పణకి కాఫీ ఇస్తుంటే రామ్ బయటికి వస్తూ, నాకు కూడా తేవే, చాలా హెడ్ఏక్గా ఉంది అంటూ మల్లిని చూస్తూ కన్ను కొడుతున్నాడు. మళ్ళీ ఉలిక్కిపాటుగా మూర్తి గారిని, శూర్పణని చూసి సైలెంట్గా రాముని కొరకొరగా చూస్తూ వంటగదిలోకి వెళ్ళింది. కాఫీ పెడుతూ రాముని పిచ్చి తిట్లు తిడుతుంది. ఇలా తయారవుతున్నాడేంటి కన్నయ్య, ఇంట్లో పెద్దవారు ఉన్నారు అన్న ఆలోచన కూడా చేయటం లేదు అని కొరకొరలాడుతుంటే మళ్ళీ అంతరాత్మ బయటికి వచ్చి, నువ్వే కదనే పని ఒత్తిడిలో ఉంటున్నాడు అని బలానికి మందు తయారు చేసి ఇచ్చావు, ఆ బలం మరి నీపై ఉపయోగించకుండా ఎవరిపై ఉపయోగిస్తాడు అని అంతరాత్మ చెబుతుంటే మళ్ళీ తన తల తానే కొట్టుకుని, ఆరోగ్యంగా ఉంటాడు అంటే అల్లరి చేస్తున్నాడు అని తిట్టుకుంటూ రామ్కి, రష్మికకి కాఫీ పట్టుకొని వచ్చింది. వాళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటుంటే మళ్ళీ వంట పనివారి సహాయంతో మొదలుపెట్టింది. మైథిలికి ఎవ్వరు ఏ పని చెప్పరు. మైథిలిని వదిలిపెట్టి ఆదిత్య నిమిషం ఉండడు. అలా మైథిలిని ఫ్రెష్ చేయించి తాను ఫ్రెష్ అయ్యి చక్కగా కిందికి వచ్చాడు. మూర్తి గారికి అందరినీ అలా నిండుగా ఇంట్లో పిల్లలతో తిరుగుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. క్రిష్కి కూడా రష్మికతో పెళ్లి చేస్తే అన్ని కాపురాలు ముచ్చటగా ఉంటాయి అనుకున్నాడు. క్రిష్ వస్తాడేమో, అందరూ కలిసి భోజనాలు చెయ్యొచ్చని క్రిష్ కోసం ఎదురు చూస్తున్నారు. రామ్ క్రిష్కి ఫోన్ చేస్తే వస్తున్నా అంటూ రావటం లేదు. లేట్ నైట్ అవుతుంది అని రష్మిక, మీరందరూ భోజనం చెయ్యండి, కిట్టప్ప వస్తే నేను చూసుకుంటాను అన్నది. అందరూ కూడా చేసేదేమీ లేక, ఎన్నో సంవత్సరాల క్రితం అందరూ కలిశారు, ప్రశాంతంగా తిందామనుకున్న క్రిష్ రాలేదు అని, అంత మంచి మనిషి అంత కటువుగా ఎందుకుంటున్నాడు అర్థం కాక, ఏదేమైనా రష్మికకి క్రిష్ దగ్గర కావాలి అన్న ఉద్దేశంతో అందరూ తిని ప్రశాంతంగా పడుకున్నారు. కిట్టప్ప ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఏం ఆలోచించాడో తెలియదు కానీ తన జీవితంలో చేయకూడని తప్పు చేశాను అనే ఒక ఫీలింగ్. ఒక డాక్టర్గా ఏ రోజు మందు, సిగరెట్ అలవాటు లేనివాడు బార్ షాప్లో కూర్చుని బీర్లు తాగుతున్నాడు. అతని మనసు పడుతున్న వేదనకి, అతని మైండ్ తీసుకుంటున్న స్ట్రెస్కి అవి పాపం ఎంత తాగినా ఎక్కటం లేదు. అలా అని 4-5 తాగితే ఎక్కకుండా ఉండదు కదా. ఏ రోజు తాగని వాడు తాగేశాడు, పిచ్చి పిచ్చిగా అవుతుంది. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే తన పరిస్థితి తనకు తెలుసు కదా. అందుకే అందరూ పడుకున్నాక వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి కార్ని మెల్లిగా ఇంటికి తీసుకువచ్చే వరకు 10 దాటిపోయింది. ఇంట్లో లైట్లు బంద్ చేసి ఒక్క హాల్లోనే రష్మిక సోఫాలో పడుకుని నిద్ర కూడా పోతుంది. అంత నిశ్శబ్దంగా ఉంది. కారు సౌండ్ విని రష్మిక, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, అందరూ వెయిట్ చేస్తున్నారు అని తెలిసి కూడా రాలేదు అంటే, రావాలి అని అతనికి లేదు అని, వస్తున్నాడు కదా రారా మగుడనే సంగతి చెప్తా అనుకుంటుంది. కానీ ఎంతసేపటికి కారు వచ్చినా, సౌండ్ వినవచ్చినా కానీ క్రిష్ మాత్రం ఇంట్లోకి వచ్చినట్టు లేదు. రష్మిక క్రిష్ వచ్చి తన ఎదురుగా ఉన్నది ఆమె కనుక లేపుతాడు. ఫుడ్ వడ్డిస్తూ బాబుని మచ్చిక చేసుకుందాము అనుకుంది. ఏంటి ఇంకా రాలేదు అని తాను మెల్లిగా లేచి పిల్లిలా బయటకు అడుగులు వేస్తుంది. చుట్టూ చూసింది, ఎక్కడా కనిపించలే. మెల్లిగా కారు దగ్గరికి వెళితే కార్ ఆఫ్ అయి ఉంది కానీ క్రిష్ బయటికి రాలేదు. అతని మందు వల్లనో లేక బాధ వల్లనో తెలియదు కానీ ఇంట్లోకి రావాలి అంటే తన మనసు ఒప్పుకోక కారు సీటుకి అలానే తలపెట్టి కార్ టాప్కి మొహం పెట్టి నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ అతని కళ్ళు కలతగా ఉన్నాయి కదా, అందుకని నిద్రపోవటం లేదు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు అనుకుంటా. రష్మిక అతనిని అలా చూసి, ఊర దొంగ చచ్చినోడా, ఫుల్గా తాగి వచ్చావా, నైట్ నీతో చాలా ప్లాన్ నేను చేసుకుంటే నువ్వు అసలు ఇంట్లోకి రాకపోతే నా పరువాల విందు ఎవడు ఆరగించాలి రాకిట్టప్ప అనుకుంటూ కార్ డోర్ గట్టిగా కొట్టింది. క్రిష్ రష్మికని కోపంగా చూస్తూ ఏంటి అన్నట్టు డోర్ తీయకుండానే కోపం చేస్తుంటే
డోర్ తీసి వస్తావా రా, లేదా డోర్ బ్రద్దలు కొట్టి నా స్టెమినా నీకు తెలుసు కదా, నిన్నెత్తుకుపోయి బెడ్రూమ్లో పడేసి రేప్ చేసి పారేస్తా, మూసుకొని దిగు అన్నది. పాపం క్రిష్కి అలాంటి మాటలు ఎవరి నోటా వినలేదు. ఆడపిల్లలు చాలా సున్నితంగా, గులాబీ రెక్కల్లా, మల్లె మొగ్గల్లా, సుతిమెత్తని జాజి కొమ్మల్లా ఉంటారు కదా, అలానే అనుకున్నాడు. రష్మిక పోలీస్ డిపార్ట్మెంట్ కదా, కాస్త రెస్పాన్సిబిలిటీగా వేరేలా ఉంటుంది అనుకున్నాడు. కానీ మరీ ఇంత దారుణంగా రష్మిక తయారవ్వటం పాపం తీసుకోలేకపోతున్నాడు. ఎవరైనా మగవాళ్ళు అమ్మాయిని బెదిరిస్తారు, రష్మిక మాట్లాడితే రేప్ చేస్తా అంటుంది. అలా అని రష్మికకి ఇప్పటి వరకు చిన్న రిమార్కు లేదు. ఎటువంటి అఫైర్లు లవ్లు లేవు. ఆమె బయోడేటా క్రిష్ ఆదిత్య నా బావా అన్నప్పుడే సేకరించాడు. కానీ అంత గుడ్ పర్సన్ ఆదిత్యాన్ని నిజంగానే కోరుకుంటుంది అనుకున్నాడు. ఆమెను ఏదో చేద్దామని వచ్చిన వాడు అతను ఏదో అయిపోయాడు. ఆమెను రేప్ చేద్దాము అనుకుంటే అతనిని రేప్ చేసింది రష్మిక అని రష్మిక మాటలకు కూడా భయపడి మెల్లిగా కార్ డోర్ తీశాడు. రష్మిక తడబడుతూ ఉన్న కిట్టప్పని చూసి హెల్ప్ కోసం దగ్గరికి వస్తే క్రిష్ డోంట్ టచ్ మీ, స్టే అవే అని సీరియస్గా అన్ని స్టిక్తో తూలుతూ నడుస్తున్నాడు. రష్మిక వీడికి పొగరు మామూలుగా లేదు అనుకుంటూ మెల్లిగా తన వెంట వెళ్తే స్టిక్ జారింది. క్రిష్ పడబోతుంటే రష్మిక తన మీదికి తీసుకుంది. మత్తుగా కళ్ళు మూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంటే క్రిష్ని చూసి పెదవులు అందుకుంది. రష్మిక చేతిలో పడిన క్రిష్ కిట్టప్ప అయ్యాడు. కిట్టప్ప కాస్త అప్పడం కూడా అవుతాడేమో. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.